వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాక్రిస్టియన్. భవిష్యత్తు మీద ఎన్నో అంచనాలతో యుఎస్ఏ వెళ్ళి చదువుకుందాం, అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మందిని ఇప్పుడు ట్రంప్ వెనక్కి వెళ్ళిపోండి, మీ వీసా రద్దు చేస్తున్నాం అన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రాక్టీస్ అయ్యి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి, అట్లానే తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అంటున్నారు. సో ఒకసారి అడిగి చూద్దాం పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉందో. సో హాయ్ బ్రదర్. నమస్తే అన్న. మామూలుగా అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా దీని మీద? అన్న నా ఫ్రెండ్ యూఎస్ లో ఉన్నాడు. తను బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయదామని అక్కడ వెళ్ళాడు. సో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఏంది వాళ్ళే కాదు, చాలా మంది కూడా ఈ రకంగా వీసాలు క్యాన్సిల్ చేయటాలు అనేది చాలా పెద్ద ఎత్తు. వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సో అక్కడ ఉండాలంటే వీసా కావాలి. సో ఇప్పుడు వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న పెట్టి కేసులు అవి వాళ్ళు స్పీడ్ పోతున్నారని, సో ఇట్లా రూల్స్ పాటిస్తలేరని ఈ రకంగా వీసా కట్ చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు. న్యాయస్థానంలో ఉన్నప్పుడు వీసా తీయకూడదు. అంటే చర్చలు జరుపుతారు అంటారు. చర్చలు జరిపి ఇవాళ తప్పు ఉందో లేదని చేసి అప్పుడు వీసా రద్దు చేసి వాళ్ళకి మెయిల్స్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. అట ఎటువంటి లేకుండా ఈయన ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతమంది ఇట్లా లేకుండే, సో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ రకంగా అవడం అనేది నిజంగా చాలా ఘోరంగా అయిందండి. ఎందుకంటే మనం చాలా ఇష్టంగా ట్రంప్ గెలవడం కూడా మన ఇండియన్ వాళ్ళు చాలా మంది సెలబ్రేషన్ చేసుకున్నారు. అరే మన మోడీకి చాలా దగ్గర వ్యక్తి, చాలా బాగుంటాడు మనతో, ఇండియా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడనే ఉద్దేశంతో చాలా అనుకోవడం. కానీ సీన్ కట్ చేస్తే విద్యార్థులు వేటు వేయటాలు కానీ, సో ఏంటంటే చాలా ఆశలు ఉంటాయి అన్న విద్యార్థికి. ఇండియాలో ఇక్కడ జాబ్స్ రాక, మనం చదువుకున్న చదువుకి సరైన వేతనం దొరకక బయట దేశానికి పోతే అట్లీస్ట్ మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది, ఒక రకమైన జాబ్, మన ఫ్యామిలీ సెట్ అవుతుంది, నా వల్ల నా కుటుంబం బాగుపడుతుంది ఉద్దేశంతో అన్ని ఉన్న ఫలాలు తల్లిదండ్రులు దూరంగా పోయి అమెరికాలో చదువుకుంటుంటే సో వాళ్ళ మీద ఈ రకంగా వేటు వేయడం అనేది చాలా నష్టంగా వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటారు. కాబట్టి 40 మంది అన్న ఇంచు 40 మంది స్టూడెంట్స్ వాళ్ళకి వీసా రద్దు చేశారు. ఏపీ వాళ్ళు, తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన ఏపీ వాళ్ళు నిజంగా చాలా బాగా ఏంటంటే ఏపీలో ఉన్నాం కదా, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ ఉద్యోగాలు ఏదైతే ఉందో తక్కువ ఉంటాయి ఉన్నాం కదా. అంటే ఇక్కడ కంపెనీ ఉండకపోవడం వల్ల సో వాళ్ళంతా కూడా ఎక్కువ అమెరికా వెళ్ళడానికి మొగ్గు ఎక్కువ చూపిస్తారు అన్నమాట, ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళపైన ఈ రకమైన వేటు వేయటం అనేది చాలా బాధాకరము. సో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ సేమ్ టైం మన నారా లోకేష్, చంద్రబాబు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఆ 40 మంది స్టూడెంట్ జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాడు కదన్న. చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు. వాళ్ళ లైఫ్ అంటే చూడండి, ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ 40 లక్షలు చూపించాలి. సో వీసా రావాలన్నా, పాస్పోర్ట్ రావాలన్నా ఇట్స్ ఒక సెప్టెంబర్ ఒక ఇంటేక్, జనవరి ఒక ఇంటేక్. సో ఇట్స్ లాంగ్ ప్రాసెస్ ఉన్నాను కదా. ఒక విద్యార్థి కళ అది, బయటకు పోవాలి, సాధించాలి అనుకున్న కళ సాధించాలని. సో బయటకు వెళ్ళిన తర్వాత ఎవడో చేసిన తప్పుకు అందరి మీద శిక్ష చేయడం తప్పు, మొత్తం ఇండియన్స్ పంపించేస్తున్నారు. దానిలో 40 మందిలో మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో మ్యూచువల్ అండర్స్టాండింగ్, కంట్రీకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే అంత బాగుంటుంది. అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, యుఎన్ఓ ఏం చేస్తుంది, అసలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? సో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అనుకూలంగా ఉండాలి. ప్రతి దేశానికి చూడన్న శాంతి భద్రత కల్పించాలి. ఈ విషయంలో మన కేఏపాల్ కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే కేఏపాల్కి బాగా తెలుసు ఇట్లాంటి విషయాలు. స్టూడెంట్స్ బయట దేశాలు ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కేఏపాల్ తెలుసు. కాబట్టి ఈ వీడియోని అట్లీస్ట్ కేఏపాల్ దాకా చేర్చివేయాలని కోరుకుంటున్నా. సో ఎప్పుడు నేను ఇంటర్నేషనల్ వ్యక్తిని, ఇంటర్నేషనల్ వ్యక్తి చెప్పుకోవడం కాదు, ఇప్పుడు నిరూపించండి. దయచేసి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ కోరుతున్నా కేఏపాల్ సార్ గారికి, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సార్ గారికి. నిన్న సింగపూర్లో చూసామన్నా, సింగపూర్ పవన్ కళ్యాణ్ కొడుకుకి ఒక ఇబ్బంది అయింది. సో మొత్తం ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు రెస్పాండ్ అయ్యారు. సో ఈ విషయం కూడా రెస్పాండ్ కాదు, అది మంచి పద్ధతే, రెస్పాండ్ అవ్వడం చాలా మంచిదే. కాకపోతే ఈ విషయం కూడా, ఎందుకంటే చాలా మంది 40 మంది స్టూడెంట్స్ లైఫ్ అంటే అది నిజంగా వాళ్ళు ఎంత పెద్ద హాని. 40 మంది స్టూడెంట్స్ కనిపిస్తున్నాయని ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలు నష్టపోతాయి. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అన్నారు కదా, సో తను ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినట్టు ఏమైనా మీకు? అవునన్నా, నిజంగా చాలా బాధ అనిపించింది. వాడు నిన్ననే ఫోన్ చేశాడు. సో అంటే వాట్సాప్ కాల్లో మాట్లాడాడు, వాళ్ళ ఫ్యామిలీతో చెప్పలేకపోతున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా అప్పుడు ఏంటంటే నార్మల్ ఏదో ఒక జాబ్ స్టడీ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. ఇప్పుడు అది కూడా మాకు జాబ్లో అలో వేసలేదు, వీసా లేదని. ఇప్పుడు అది ఏంటంటే వీసా లేకపోతే అక్రమంగా ఉండటమాట, వాళ్ళ మీద కేసు కూడా వేయచ్చు. సో మేము మాకు బయటకు పోమంటే భయం అవుతుంది, ఏడా పోలీసులు పట్టుకుని మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అన్న భయం అవుతుంది. ఇంట్లో రూమ్లో ఉంటాము, మా ఓనర్స్ కూడా మమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటున్నాం. అంటే ఆడ పాపం చెప్పలేని పరిస్థితి, ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు. ఇంట్లో నుంచి డబ్బులు ₹1,00,000 అడిగినట్టు నిన్న, నాకు ₹1,00,000 కావాలి మమ్మీ అని. ₹1,00,000 అంటే వాళ్ళకి అక్కడ చాలా తక్కువ అమౌంట్, సో ఇక్కడ చాలా హైయెస్ట్ అమౌంట్. సో ₹1,00,000 ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. అంటే మనం కూడా ఏం చేయలేము, ఎందుకంటే మనం కూడా విద్యార్థులు ఉన్నాం కాబట్టి. అంటే చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, వాళ్ళు ఏదో కలవనుకోరు. కాబట్టి చాలా అబ్బాయి పోయిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఈరోజు అబ్బాయి నోట్ల నుంచి మాట చెప్తుంటే చాలా బాధ కలిగింది. సో మీరు అందరూ ఏదో అమెరికా 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 అంటే, కానీ అమెరికాలో కూడా చాలా ఘోరంగా లైఫ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనము
స్టూడెంట్స్ తో పాటు బాత్రూమ్ కడగాల, చాలా విపరీతమైన కష్టాలు పడాలా. సో మీకు చూసే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వీసా కూడా లేదని చాలా బాధ చెప్తూ నేను తట్టుకోలేకపోయినా ఓపెన్ చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్ ఇక ఫ్యూచర్ లో వెళ్ళాలనుకునే వాళ్ళకి మామూలుగా అసలు ఆశ ఉంటుందంట. చాలా కష్టం అన్న నిజంగా. అంటే వాళ్ళకు భయం కలిగేసింది. మీరు రీసెంట్ ఒక సినిమా చూసారు లేదా, గోట్ అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కూడా బయటికి పోవాలని కళ ఉంటుంది హీరోకి. అడుగులో చాలా ఇబ్బంది పడి అసలు పాపం ఆయన జీవితం నాశనం అయిపోతుంది. అదే ఒక టైం ఇప్పుడు స్టూడెంట్స్ చాలా కలగానే పోతారు. సో ఇప్పుడు వాళ్ళకైతే ఈ వీసా వేయటం అన్నది వాళ్ళని చాలా దెబ్బ పడుతూ, అరే నేను కూడా పోతే ఇన్ని లక్షలు పెట్టి మా అప్పు చేసి ఇల్లు అమ్ముకొని పొలం అమ్ముకొని అక్కడ దేశం పోయిన తర్వాత నా మీద వీసా రద్దు చేస్తే నాకు 40 లక్షలు ఇంచుమించు ఆ పెద్ద బడ్జెట్, అది అంత పెద్ద బడ్జెట్ వాళ్ళు పెట్టినప్పుడు ఎంత లాస్ అవుతారు. కాబట్టి సో పోవాలనుకున్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు అని అనుకుంటున్నా. నాకు కూడా సెప్టెంబర్ లో ఇంటెక్ ఉంది, ఇటలీకి వెళ్ళాలనుకుంది. కానీ కొద్దిగా భయం అవుతుంది, పోవాలా వద్దా మరి ఇట్లా అవుతున్నది. అప్పుడు చూసా కరోనా టైం కూడా ఇదే జరిగింది. మన దేశంకి రాకముందు అక్కడ ఆల్రెడీ కరోనా వ్యాపించి చాలా మంది మన తెలుగు వాళ్ళు చనిపోయారు అక్కడ. సో ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళకి వద్దురా బాబు ఇక ఇండియాలో ఉంటే బెటర్, అప్పో సూపర్స్ పర్లేదు, అటు స్విగ్గీ కొట్టుకున్న పర్లేదు, కానీ అక్కడ పోయి అప్పులు అవటాలు ఆ రకంగా ఇబ్బంది పట్టాలి ఎందుకని బాధ కలిగితే. కానీ ఎస్పెషల్ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే ఆపకూడదు అన్నాం. సో అట్లాంటి వాళ్ళకి ఈ రకంగా వీసా వేయడం తప్పు. దయచేసి అందరూ కూడా ఆల్ ఓవర్ ముఖ్యమంత్రి మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి సార్ కూడా రెస్పాండ్ కావాలి ఈ ఇష్యూ పైన. మన నరేంద్ర మోడీకి చాలా క్లోజ్ అన్న ట్రంప్ గారు. కాబట్టి దయచేసి చొరవ తీసుకొని ఇట్లాంటి మన భారతీయుల మీద ఎటువంటి ఇట్లా వేటు వేయొద్దు, మెయిన్ స్టూడెంట్స్ పైన ఇటువంటి ఇబ్బంది కలిగించొద్దు. వాళ్ళు నిజంగా ఒక డైలాగ్ ఉంటున్నాం, టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అని. సో ఆ స్టూడెంట్స్ పైన ఈ రకమైన వేటు వేయడం పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు మనకి ఇండియానికి ఒక వెన్నుపూస లాంటి వాళ్ళు. సో మీరు చూడండి, ఇప్పుడు మీరు రాజకీయ పైన చూసుకున్నా కూడా ఎన్ఆర్ఐ డబ్బులు ఇస్తాను ఇక్కడ స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, ఆ ఎన్ఆర్ఐ డబ్బులు ఇస్తే సీఎం గెలుస్తాడు. చూడండి మీది తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ ముందు నెల ముందు బయటకు వెళ్ళాడతాను. చాలా మంది డల్లాస్కి వెళ్ళేటాలు కానీ చాలా రకాలుగా అక్కడ ఎన్ఐ నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. సో వాళ్ళు మనకి అవునని కాదని ఇండియాకి ఏ రకంగా డబ్బులు ఇస్తున్నారు. సో అటువంటి వాళ్ళు మనం ఆదుకునే బాధ్యత మనదే అని కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో అయితే ఇప్పుడు రీసెంట్ గా యుఎస్ఏ ఎవరైతే హైయర్ స్టడీస్ కి వెళ్తారో వాళ్ళని ఇప్పుడు ట్రంప్ మీ వీసాలు రద్దు చేస్తున్నాం వెనక్కి వెళ్ళిపోండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. సో నీ ఒపీనియన్ ఏంటి? ఎవరైనా ఉన్నారు తెలిసిన వాళ్ళు మీకు? నాకు తెలిసి ఒక అన్న ఉన్నాడు. అన్నది రీసెంట్గా H1B అయిపోయింది. అన్న కూడా ఇండియా వచ్చేస్తున్నాడు. మేబీ H1B రెన్యూవల్ పిక్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడి బ్యాక్ వచ్చేస్తున్నారు మోస్ట్లీ. సో అంటే ఎట్లుంది అక్కడ ఇప్పుడు లైసెన్స్ కూడా ఇక్కడ మంది చూపించట్లేదు, ఇక్కడ చూపించినా కానీ తీసుకోవట్లేదు, అక్కడదే మాత్రమే ఉండాలన్నట్లుగా కూడా అరెస్టులు చేస్తున్నారంట. సో ఏంటి అసలు? అదే అన్న, ట్రంప్ వచ్చాక అన్ని చేంజ్ చేసేసాడు. అంటే ఓన్లీ అమెరికన్సే ఉండాలి, వేరే దేశం వాళ్ళు వస్తే అమెరికన్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. సో ఓన్లీ అమెరికన్స్ ఫస్ట్, నెక్స్ట్ అనదర్ కంట్రీస్ అని చెప్పి అలా చేస్తున్నాడు. సో ఇట్లా అంటే నీకు ఓకేనా మామూలుగా? అంటే ఇలా అయితే ఎలా అన్న, నాకు తెలిసి అమెరికాలో నాసాలో 16% మన తెలుగు అంటే మన ఇండియన్ పీపుల్సే ఉన్నారు. మోస్ట్లీ టెక్ కంపెనీస్లో కానీ ఆడ వర్క్ చేసేది 16% మన ఇండియా వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళని పంపిస్తే, ఎలాన్ మాస్క్ కూడా చెప్పారు, ఇండియా వాళ్ళని పంపిస్తే మళ్ళీ మనకి కష్టం అవుతుంది అని కూడా ఎలాన్ మాస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు తెలిసి మరి మీరు చూసారో లేదో. సో మామూలుగా ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కోచింగ్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు కదా చాలా మంది. సో ఏం చెప్తావు? వాళ్ళకి అన్ని చూసుకోండి, అంతా సెట్ అయిన తర్వాత వెళ్తే బెస్ట్ అండి. ఇప్పుడైతే సిచ్యువేషన్స్ వెరీ బ్యాడ్ అన్న. సో వెళ్తే వాళ్ళు అవతలగా జాబ్స్ కూడా దొరకటంలో, అక్కడికి వెళ్ళి అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అంటే నేను యూఎస్ బెంచెస్ కృషి చేస్తాను కదా, అక్కడ చాలా మంది జాబ్ కోసం చెక్ చేస్తూనే ఉన్నారు, దొరకడం లేదు. మీకు తెలిసిన ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, అంటే మేబీ ఒక 60 మెంబర్స్ అలా ఉన్నారు. న్యూయార్క్, టెక్సస్. ఇదే జాబ్సే, ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఓకే బ్రదర్, థాంక్స్.